ఈ జియో టెక్నికల్ ఇంజినీరింగ్ అంటే నథింగ్ బట్ ఏమంటారంటే సాయిల్స్ కానీ రాక్స్ని కానీ మినరల్స్ సో వీటి మీద డీప్గా డీప్గా ఎస్టిమేషన్ చేస్తారు ఎవరు ఈ జియో టెక్నికల్ ఇంజనీర్స్ సాయిల్ మీద రాక్స్ మీద మినరల్స్ మీద అది నథింగ్ బట్ ఈ సర్ఫేస్ మీద ఎత్తు సర్ఫేస్ మీద ఉన్న ప్రతి ఒక్క సర్ఫేస్ యొక్క టైప్ ఆఫ్ సాయిల్ కానీ టైప్ ఆఫ్ రాక్ కానీ టైప్ ఆఫ్ మినరల్ కానీ వీళ్ళు ఎస్టిమేషన్ అండ్ నథింగ్ బట్ దాని గురించి అనలైజ్ చేస్తారు ఉంటారు అనమాట. సో దాంట్లో ఈ వర్క్స్ ఏంటంటే సాయిల్ ఇన్వెస్టిగేషన్ అండ్ టెస్టింగ్. మనం ఏదైనా దీంట్లో చూడండి జియోటెక్నికల్ ఇంజనీర్స్ కండక్ట్ సాయిల్ ఎక్స్ప్లోరేషన్ శాంప్లింగ్ అండ్ ల్యాబొరేటరీ టెస్టింగ్ టు డిటర్మైన్ ద సాయిల్ ప్రాపర్టీస్ సచ్ యాజ్ బేరింగ్ కెపాసిటీ పర్మేబిలిటీ అండ్ షియర్ స్ట్రెంత్. మనకి ఏదైతే సాయిల్ ఉంటుందో మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కన్స్ట్రక్షన్ సైట్లో ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలనుకుంటున్నాం, ఒక లేఅవుట్ని కన్స్ట్రక్షన్ చేయాలనుకుంటున్నాం. సో ఒక లేఅవుట్ని ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలంటే అక్కడ ఏ టైప్ ఆఫ్ సాయిల్ ఉందో సో దాని యొక్క బేరింగ్ కెపాసిటీ అంటే ఏంటి, దాని యొక్క పర్మేబిలిటీ అంటే ఏంటి, దాని యొక్క స్ట్రెస్ అంటే ఏంటి. సో బేరింగ్ కెపాసిటీ మీనింగ్ అంటే దాని యొక్క స్ట్రెంత్ అనమాట, నథింగ్ బట్. మనకి బిల్డింగ్ యొక్క లోడ్ అనేది ఆ సాయిల్ మీద పడుతున్నప్పుడు ఆ సాయిల్ అనేది ఆ బిల్డింగ్ యొక్క లోడ్ని బేర్ చేస్తుందా బేర్ చేయట్లేదా అని క్యాలిక్యులేట్ చేస్తారు. ఎంతవరకు లోడ్ డిస్ట్రిబ్యూషన్ అవుతుందో సో ఆ లోడ్ డిస్ట్రిబ్యూషన్ని శాంపుల్గా అంటే నథింగ్ బట్ అక్కడ ఉన్న శాంపుల్ని కలెక్ట్ చేసుకొని ల్యాబొరేటరీ టెస్ట్ చేసి దాని యొక్క బేరింగ్ కెపాసిటీ పర్మేబిలిటీ స్టేషన్స్ని ఫైండ్ అవుట్ చేస్తారనమాట. దాని తర్వాత ఫౌండేషన్ డిజైన్. సో ఈ ఫౌండేషన్ డిజైన్ ఏంటంటే మనం ఏదైతే ఒక స్ట్రక్చర్ని బిల్డ్ చేద్దాం అనుకుంటున్నామో మనం ఫౌండేషన్ వేస్తూ ఉంటాం. ఒక్కొక్క టైప్ ఆఫ్ బిల్డింగ్కి టైప్స్ ఆఫ్ ఫౌండేషన్ మనం వేస్తూ ఉంటాం. సో ఆ టైప్ ఆఫ్ ఏ టైప్ ఆఫ్ ఫౌండేషన్ వేయాలో ఈ జియోటెక్నికల్ ఇంజనీర్స్ మనకు ఒక ఐడియా అంటే ఒక నథింగ్ బట్ ఒక ప్లాన్ ఇస్తారన్నమాట, నథింగ్ బట్ ఒక డిజైన్ ఇస్తారు. ఓకేనా. ఏదైనా ఒక స్ట్రక్చర్కి ఏ టైప్ ఆఫ్ ఫౌండేషన్ వాడాలి, అది ఆ టైప్స్ ఆఫ్ ఫౌండేషన్లు చాలా ఫౌండేషన్ కానీ డీప్ ఫౌండేషన్ కానీ పైల్ ఫౌండేషన్ కానీ రాఫ్టర్ ఫౌండేషన్స్ కానీ వెల్ ఫౌండేషన్స్ కానీ. సో ఈ టైప్ ఆఫ్ అంటే డిపెండ్స్ అపాన్ స్ట్రక్చర్ they give some designs about what type of foundation we have to use in constructed site. So construction structure ki ఏ టైప్ ఆఫ్ ఫౌండేషన్ యూజ్ చేయాలో వాళ్ళు డిజైన్స్ ఇస్తారన్నమాట. దాని తర్వాత స్లోప్ స్టెబిలిటీ అండ్ ఎర్త్ రిటైనింగ్ స్ట్రక్చర్స్. మనకి ఏదైతే జియోటెక్నికల్ ఇంజనీర్స్ అనలైజ్ అండ్ డిజైన్ రిటైనింగ్ వాల్స్, మనకి ఏమైతే రిటైనింగ్ వాల్స్ ఉంటాయో దాని తర్వాత ఎంబాక్మెంట్స్ ఏమైతే ఉంటాయో స్లోప్స్ ఏమైతే ఉంటాయో వీటిని ఎక్కడ కన్స్ట్రక్షన్ చేయాలి, ఎంత లెంత్లో కన్స్ట్రక్షన్ చేయాలి, ఏ టైప్ ఆఫ్ మెటీరియల్ అనేది ఎట్లా డిపెండ్స్ అపాన్ ఫ్రమ్ ద ప్రివెంట్ ల్యాండ్ స్లైడ్స్ అండ్ ఫెయిల్యూర్స్. మనకి ఏమైతే ల్యాండ్ స్లైడ్స్ ఏర్పడుతున్నాయో దాని తర్వాత సాయిల్ ఫెయిల్యూర్ ఏర్పడుతుందో నథింగ్ బట్ సాయిల్ ఎక్స్ప్లోరేషన్ అవుతుందో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్లోప్ స్టెబిలిటీ అండ్ ఎర్త్ రిటైనింగ్ స్ట్రక్చర్స్ ఏంటంటే ఇట్స్ డిజైన్స్ రిటైనింగ్ వాల్స్. రిటైనింగ్ వాల్స్ ఎక్కడ యూజ్ చేస్తారు, మనం ఏదైనా సముద్ర తీరాలు ఎక్కడైతే ఉంటాయో సో అక్కడ రిటైనింగ్ వాల్స్ యూజ్ చేస్తారు. సిమిలర్లీ డ్యామ్స్ దగ్గర యూజ్ చేస్తారు, ఎందుకంటే ఎక్కువ అమౌంట్ ఆఫ్ వాటర్ని స్టోర్ చేస్తాం కాబట్టి. సో ఈ రిటైనింగ్ వాల్స్ని స్టోర్ చేయడానికి. దాని తర్వాత ఎంబాక్మెంట్స్ అండ్ స్లోప్స్. సో ఈ ఎంబాక్మెంట్స్ స్లోప్స్ అని ఎక్కడ యూజ్ చేస్తామంటే ఎక్కడైతే కొండ ప్రాంతం ఉంటుందో సో కొండ ప్రాంతంలో నథింగ్ బట్ ల్యాండ్ స్లైడ్స్ వస్తాయి అన్నమాట. సో ఈ ల్యాండ్ స్లైడ్స్ కాకుండా ఈ ల్యాండ్ స్లైడ్స్ ఒకేలా జరిగినా జరగకపోయినా బట్ ఒకేలా వస్తే మనం ఏమైతే ఎంబాక్మెంట్స్ ఏమైతే ఉంటాయో వాటిని ఎట్లా కన్స్ట్రక్షన్ చేయాలి. సో మన కొండ ప్రాంతంలో ఎటువంటి స్లోప్స్ ఎంత స్లోప్ వరకు మనం రోడ్ కన్స్ట్రక్షన్ చేయాలి దాని గురించి తెలుసుకుంటాం అనమాట. ఎర్త్క్వేక్ జియోటెక్నికల్ ఇంజనీరింగ్ దీంట్లో ఏంటంటే దే స్టడీ సాయిల్ బిహేవియర్ డ్యూరింగ్ ఎర్త్క్వేక్స్. మనకి ఎర్త్క్వేక్ జరుగుతున్న టైంలో సాయిల్ యొక్క బిహేవియర్ని స్టడీ చేస్తారు, ఇంక్లూడింగ్ లిక్విఫికేషన్ అనాలిసిస్ అండ్ సిస్మిక్ సైట్ రెస్పాన్స్. మనకి ఏదైతే ఆక్వాటిక్ సంబంధించిన సాయిల్ ఏవైతే ఉంటుందో సో దానికి సంబంధించిన అనాలిసిస్, అలాగే సిస్మిక్ సైట్ అండ్ రెస్పాన్స్ అంటే మనకి ఎక్కడైతే భూకంపాలు వస్తాయో ఆ భూకంపాలు వచ్చిన చోట ఆ సాయిల్ అనేది ఎలా బిహేవ్ చేసింది అనే దాని గురించి అనలైజ్ చేస్తారన్నమాట. దాని తర్వాత అండర్ గ్రౌండ్ స్ట్రక్చర్స్. మనకి దీంట్లో ఏంటంటే డిజైన్ అండ్ అనాలిసిస్ ఆఫ్ టన్నెల్స్, బేస్మెంట్స్, అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్స్, బరీడ్ పైప్ లైన్స్ అండర్ దిస్ ఫీల్డ్. మనం ఏదైతే ఒక అండర్ గ్రౌండ్ స్ట్రక్చర్స్లో టన్నెల్స్లో నథింగ్ బట్ పైప్ లైన్స్ వేస్తూ ఉంటాం, మెట్రోస్ కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటాం, ట్రాన్స్పోర్టేషన్ సంబంధించిన హైవేస్ కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటాం. ఓకేనా. సో ఈ టన్నెల్స్ అనేది డిజైన్ చేయడానికి కూడా నథింగ్ బట్ డిజైన్ చేయడానికి కూడా ఈ జియోటెక్నికల్ ఇంజనీర్స్ వాళ్ళు యూజ్ చేస్తారన్నమాట. తర్వాత గ్రౌండ్ ఇంప్రూవ్మెంట్ టెక్నిక్స్. సో ఈ గ్రౌండ్ ఇంప్రూవ్మెంట్ టెక్నిక్స్లో ఏంటంటే మనకి ఏంటంటే దే అప్లై టెక్నిక్స్ లైక్ సాయిల్ స్టెబిలైజేషన్, గ్రౌటింగ్, కాంపాక్షన్, జియోసింథసిస్ టు ఇంప్రూవ్ వీక్ సాయిల్ కండిషన్స్. మనకి ఏదైతే సాయిల్ ఉంటుందో సో ఆ సాయిల్లో సాయిల్ యొక్క బేరింగ్ కెపాసిటీ కానీ సాయిల్ యొక్క
పర్మియబిలిటీ గాని, సాయిల్ యొక్క స్ట్రెంగ్త్ గాని వీటన్నిటిని మేనేజ్ చేయడానికి సమ్ అమౌంట్ ఆఫ్ కెమికల్స్ యాడ్ చేయడం కానీ, లేకపోతే సాయిల్‌ని నథింగ్ బట్ వీటి యొక్క సాయిల్ స్టెబిలైజేషన్ అన్నా, గ్రూటింగ్ అన్నా, కాంపాక్షన్ కాదు జియోసింథసిస్ అన్నా. ఇవన్నీ ఏందంటే యాడింగ్ సమ్ అమౌంట్ ఆఫ్ కెమికల్స్ టు ద సాయిల్. ఏవైతే కెమికల్స్ ఉంటాయో సో, ఆ కెమికల్స్‌ని సాయిల్‌కి యాడ్ చేసినప్పుడు ఆ సాయిల్ బిహేవియర్ అనేది చేంజ్ అవుతుందన్నమాట. సో, దాన్ని నథింగ్ బట్ గ్రౌండ్ ఇంప్రూవ్‌మెంట్ టెక్నిక్స్ అని చెప్పి అంటాం. నథింగ్ బట్ సాయిల్ ఇంప్రూవ్‌మెంట్ టెక్నిక్ అని అనొచ్చు. తర్వాత ఎన్విరాన్మెంట్ ఇంజినీరింగ్. దీంట్లో ఏంటంటే జియోటెక్నికల్ ఏం చేసే వర్క్ ఆన్ ల్యాండ్ ఫిల్ డిజైన్, వేస్ట్ కంటైన్మెంట్ సిస్టమ్ అండ్ సాయిల్ కంటామినేషన్ కంట్రోల్. మనకి ఏమైతే సాయిల్ ఉంటుందో సాయిల్ అనేది పొల్యూషన్ కాకుండా కంట్రోల్ చేస్తామండి. సాయిల్ పొల్యూషన్ కాకుండా కంట్రోల్ చేస్తాం. అంటే దాన్ని నథింగ్ బట్ ఏ టైప్ ఆఫ్ మెటీరియల్ యూజ్ చేసేయాలి. ఒకవేళ డీకంపోజ్ అయిన సాయిల్ ఎట్లా ఉంటుంది, డీకంపోజ్ కాని సాయిల్ ఎలా ఉంటుందో వాటన్నిటిని మేనేజ్ చేస్తా ఉంటారనమాట. దాని తర్వాత కన్‌స్ట్రక్షన్, మానిటరింగ్ అండ్ సూపర్విజన్. దీంట్లో ఏందంటే దే మానిటర్ సాయిల్ బిహేవియర్ డ్యూరింగ్ కన్‌స్ట్రక్షన్ టు ఎన్‌ష్యూర్ ద సేఫ్టీ అండ్ స్టెబిలిటీ ఆఫ్ స్ట్రక్చర్. మనం ఏదైనా ఒక పెద్ద హ్యూజ్ స్ట్రక్చర్ బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ చేస్తున్నాం. ఒక హ్యూజ్ కన్‌స్ట్రక్షన్ చేస్తున్నామనుకో. సో, ఆ కన్‌స్ట్రక్షన్ చేసే టైంలో సాయిల్ అనేది ఎలా బిహేవ్ అవుతుందో దాని గురించి ఒక సేఫ్టీ అనాలిసిస్ చేస్తా ఉంటారన్నమాట. దాన్ని నథింగ్ బట్ దగ్గరుండి అబ్జర్వేషన్ చేస్తా ఉంటాం. దాన్నే నథింగ్ బట్ కన్‌స్ట్రక్షన్, మానిటరింగ్ అండ్ సూపర్విజన్ అని చెప్పి అంటాం.